అడ్డాకు వారసుడు తేలితే కానీ తేలదు. సరే ఏంటి సజ్జల రజనీ కేసులు? సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత రెండోసారి మళ్ళీ మొన్న తెలుగుదేశం కార్యాలయం మీద దాడి ఆ విషయంలో ఆయన హాజరయ్యాడు. అప్పుడు కూడా విడుదల రజనీ గారు ఉన్నారు, ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. ఆయన బయటకు వచ్చి ఏం జరగలేదు, అనవసరంగా ఇరికిచ్చారు, కానీ వీటన్నిటికి కూడా మీరు మూల్యం చెల్లిస్తారు ఇలాంటివి అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ సమావేశాల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీకు ఎవరెవరో గుర్తుపెట్టుకొని చేస్తాం, అన్యాయం చేసిన వాళ్ళని ఇద్దరు కూడా ఆ మాటలు అన్నారు. కానీ ఇవి అయిన తర్వాత అక్కడేమో ఆయనకు బెయిల్ రాలేదు. వరుసగా బెయిల్ రాకుండా చాలామంది ఆ లిక్కర్ కేసులో కానీ ఇంకో దాంట్లో కానీ విడుదల రజనీని ఆ చిలకలూరుపేట ప్రాంతంలో ఆమె ఎక్కడికో పరామర్శకు వెళ్ళి వస్తుంటే మధ్యలో సిఐ సుబ్బారాయుడు అనే ఆయన, శ్రీకాంత్ రెడ్డి అన్న ఆమె పర్సనల్ పిఏ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, అతన్ని అరెస్ట్ చేయడం కోసం కారును ఆపడము, కారు దగ్గర ఆమె ఎక్కుతున్నప్పుడు లేదా ఎక్కి ఉన్నప్పుడు జరిగిన ఘర్షణ మటుకు మీడియాను లేకపోతే రాజకీయ వర్గాలను తీవ్రంగా వాళ్ళ దృష్టికి వచ్చేది, దృష్టిని ఆకట్టుకుంది. వైసీపీ వాళ్ళు కూడా చాలా ఇది చేశారు. అంటే ఒక మాజీ మంత్రి, మహిళ, శాసనసభ్యురాలు, తెలుగుదేశంలో కూడా ఉన్నారు కదా ఆమె అంతకుముందు, కారులో వెళ్తుంటే ఆపి దాదాపు లాగినంత పని, ఒకరినొకరు అరుచుకున్నంత పని ఇవన్నీ కూడా జరిగాయి. ఇవి ఎందుకంటే రెడ్ బుక్ అనేది నెమ్మదిగా క్లైమాక్స్లో నడుస్తున్నట్టుగా ఉంది. ఈ రెడ్ బుక్ క్లైమాక్స్ వల్ల ఇలా అయితే ఈరోజు రజనీ అయ్యారు, రేపు మళ్ళీ ఇంకొకరు కావచ్చు, అంతకుముందు ఇంకొకరు కావచ్చు. రాజకీయ నాయకులు, పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా సరే పోలీసులు వ్యవహరించే తీరు పట్ల దాంట్లో సంయమనం లేకుండా పోతే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు సాక్షి సంపాదకుడు ఇంట్లోకి వెళ్ళి సోదా చేశారు, చెయ్యండి, కానీ మాకు నోటీస్ చూపించలేదు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని నేను అడిగాను, అంతే. అడగొద్దు, మీరు అరెస్ట్ చేయొద్దు అని నేనేం అనలేదు, కానీ ఏం చెప్పకుండా మీరు చేస్తే ఎట్లా? నా కారులో ఉన్న మనిషిని బలవంతంగా మీరు ఎలా చేస్తారు? అది ఆమె అభ్యంతరం. అంటే ఒక విధమైన ఘర్షణ వాతావరణం అనేది చాలా తీవ్ర స్థాయికి చేరినట్టయితే మనకు స్పష్టమవుతుంది. ఇది రాను మరింత ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి కూడా ఉంది. ఇందాక నేను అన్నట్టు గవర్నర్ను వీళ్ళు వెళ్ళి కలిస్తే కూడా అదేదో జగన్ దీని గురించి జరిగి ఉండొచ్చని. మీరు ఇంకోటి కూడా చూడండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేసి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్న వివరాలన్నీ మాకు ఇమ్మని సిట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళ వివరాలు కూడా తీసుకున్నారని. కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెద్ద బిగించబడుతూ ఉంది. ఈడీ రావటం అంటే కేంద్రం రావటమే కదా, అలాగే శ్రీలక్ష్మికి మళ్ళీ ఆమెది వచ్చినా కానీ. కాబట్టి అనేక వైపుల నుంచి ఇవి వరుసగా పెరుగుతున్నాయి. రజనీని మాజీ మంత్రి విడుదల రజనీ విషయంలో జరిగిన ఈ తీవ్రమైన ఘర్షణ, ఆ సిఐ బహిరంగంగానే కేసులు ఉన్నాయి, ఇంకా కావాలంటే మీ మీద కూడా కేసు పెడతామని చెప్పడం, ఇదంతా కూడా ఒక ఏమనాలి, ఒక ఉదాహరణ, ఒక నిదర్శనం రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి. అంటే సజ్జల రజనీని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటారా? రజనీని అరెస్ట్ చేయడమే కదా, ఇప్పుడు ఆమె కోర్టులో కూడా బెయిల్లో ఏదో తెచ్చుకున్నారు. ఆమె అనుచరులను, ముఖ్యమైన అనుచరులను వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆమె ఆ స్కామ్లో గనులకు సంబంధించి డబ్బు తీసుకున్నారని ఆమె మీద వ్యక్తిగతమైన ఖచ్చితమైన ఫిర్యాదు, మరిది గోపి అనుకుంటా ఆయన, అతన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా. లిక్కర్ స్కామ్ అనేది అదే అలా కొనసాగుతూనే ఉంది కదా. ఇలా చూస్తూ పోతే అనేక కేసులు, ఒక సోషల్ మీడియా పోస్టుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని కోర్టులు చెప్తున్నాయి తప్ప మిగిలిన ఏ విషయంలో అవేమీ ఉపశమనం ఇస్తున్నాయి. మీరు గమనిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా జగన్ తర్వాత చాలా కీలక నాయకుడిగా ఉన్న మంత్రి, అప్పుడు ఆయన్ను కూడా చాలా వెంటాడినంత పరిస్థితి, అది కూడా కొంత తీగ కదిలింది. అప్పుడు రికార్డుల తారుమారు, దీని మీద ఆయన ఇంటి చుట్టూ కూడా భూమి ఆక్రమించారని అక్కడ కూడా వెళ్ళి గాలింపు జరపడము, ఆయన కూడా మీడియాతో చాలా తీవ్రంగా ఆగ్రహం వెలిబుచ్చడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే కీలక వ్యక్తులు, ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటే ఎట్లాగో బయటికి వెళ్ళాడు, ఆయన ఎలాగో లిక్కర్ స్కామ్లో ఆయన కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల, విడుదల రజని, అంతకుముందే పేర్నినని 7 కోట్లు కట్టిన తర్వాత కూడా ఆ కేసు కొనసాగుతుంది. సో మొత్తం ఒక టీం, జగన్ టీం మొత్తం ఇప్పుడు కేసుల ఉచ్చులో చిక్కుకొని ఉన్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. అది జగన్ దాకా కూడా వెళ్ళడానికి ఆధారాలు సేకరించబడ్డాయి అన్నది కనిపిస్తున్న అంశం. అందులో రజనీ పట్ల మరీ నడి రోడ్డు మీద కారు దగ్గర దాదాపు ముఖాముఖి ఘర్షణ స్థాయిలో ఒక సిఐకి అది జరగటం అంటే కొంచెం ఎక్స్ట్రాడినరీ.
ఒకటి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరున్నా మారుతూ ఉంటారు. పోలీసులు మటుకు కొన్ని పద్ధతులు పాటించడం అవసరమని హైకోర్టు పదే పదే చెప్తూ ఉంది. ఇప్పుడు కూడా ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఈ ఘటన అయ్యాక వీళ్ళు వరుసగా మళ్ళీ అంబటి రాంబాబు, పేర్నాని, రజనీ అందరూ మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. అవును. రెడ్ బుక్ అంటే వెనక కనపడిన ఒక పెద్ద రెడ్ బుక్ మేఘం కమ్ముకొని ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్ ఎందుకు కనిపించట్లేదండి? సంక్రాంతి నుంచి మొదలైంది, ఇంకా టైం ఉందనా? లేదు, ఈజ్ మార్కింగ్ టైం.